ఋషికొండ ఏరియా అనగానే మీకు గుర్తొచ్చేది ఇది కాదు. ఆ ఏరియా చాలా బాగుంటుంది, మంచిగా చాలా అందంగా ఉంటుంది. కానీ అలాంటి ఏరియాలో కూడా భయంకరమైన హంటెడ్ ఫ్లాట్ ఉంది అంటే మీరు నమ్ముతారా? ఈ కథ కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది, కానీ నిజంగా జరిగిన కథ ఇది. అనుకోకుండా ఒక కుటుంబం ఆ ఫ్లాట్ లో దిగి ఇరుక్కుపోయారు. అసలు ఏం జరిగింది ఆ ఫ్లాట్ లో, ఎందుకు వాళ్ళకి వింత ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీని వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. బిందు వాళ్ళు అప్పుడే వాళ్ళ ఫాదర్ బ్యాంక్ జాబ్ వల్ల విజయవాడ నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. బిందు ఇంకా వాళ్ళ అమ్మ అలానే నాన్న అందరూ వెళ్లారు. వాళ్ళకి ఋషికొండ దగ్గర ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కి దొరికింది. తరచుగా వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల స్పెసిఫిక్ గా ఒక ఊర్లో ఇల్లు అంటూ లేదు, అందుకే ఏ ఊరికి వెళ్ళినా అక్కడ రెంట్ హౌస్ తీసుకునేవారు. కానీ బిందు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది వైజాగ్ లో ఉండేవారు, అందుకు బిందుకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. తనకి ఏం కావాలన్నా కూడా తన ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేసేవారు. అలా అంతా మామూలుగా హాయిగా నడుస్తూ ఉంటుంది. ఇంతలో బిందు కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. డైలీ కాలేజ్ కి వెళ్లి వస్తూ ఉండేది. అలా ఒక 2-3 మంత్స్ అయింది. అలా ఒక రోజు బిందు వాళ్ళ పేరెంట్స్ వేరే ఊర్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో వాళ్ళ ముందు రోజు ఈవినింగే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. బిందుని కూడా రమ్మన్నారు, కానీ బిందుకి అసైన్మెంట్ ఉండడం వల్ల నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళాక బిందుకి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి మన ఫ్రెండ్ బర్త్డే ఉంది, కేక్ కటింగ్ కి రమ్మన్నారు. అప్పుడు బిందు ఇప్పుడు రావడానికి అవ్వదు, నాకు అసైన్మెంట్ ఉంది అని బిందు చెప్పింది. అసైన్మెంట్ ఆల్రెడీ అందరం కంప్లీట్ చేశాం, నీకు కూడా సెండ్ చేస్తాం, కాపీ పేస్ట్ చేసేయి అయిపోతుంది అని చెప్తారు. అలా చెప్పి నువ్వు వెంటనే కేక్ కటింగ్ కి రా అని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. సర్లేని బిందు రెడీ అయ్యి వెళ్ళింది. కేక్ కటింగ్ అయ్యి అందరూ మాట్లాడుకునేసరికి 12:30 AM అయింది. ఇంకా బిందు ఇంటికి స్టార్ట్ అయ్యింది. అపార్ట్మెంట్ రీచ్ అయ్యేసరికి 1 AM అయింది. అప్పుడు బిందు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. మెల్లగా డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఎవరో చిన్న పిల్ల అటు సైడ్ గా వెళ్ళినట్టు అనిపించింది. ఒక్కసారిగా బిందుకి భయం వేసి డోర్ క్లోజ్ చేసేసింది. ఇదేంటి లోపల ఎవరో చిన్నపిల్ల ఉన్నట్టు అనిపించింది అనుకుంటుంది. తర్వాత టైం 1 AM అయింది కదా, నేనే ఏదో భ్రమపడి ఉంటానేమో అని చెప్పి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూసింది. అంతా నార్మల్ గానే ఉంది. అప్పుడు తర్వాత డోర్ లాక్ చేసి తన అసైన్మెంట్ కంప్లీట్ చేసేసరికి 2 AM అయింది. పడుకుందాం అనుకుంటుంది, కానీ ఎంతకీ నిద్ర రావట్లేదు. అది సమ్మర్ అవ్వడం వల్ల చెమటలు కూడా పడుతున్నాయి. సర్లే స్నానం చేద్దాం అనుకుంటుంది. అప్పటికే వేడిగా ఉండడం వల్ల చల్లని నీళ్లతో స్నానం చేద్దాం అనుకుంటుంది. కానీ ఇంతలో షవర్ మధ్యలో సడన్ గా వాటర్ చాలా వేడిగా వచ్చాయి. ఒక్కసారిగా ఒళ్ళు కాలిపోయేంతగా అనిపించింది. వెంటనే షవర్ ఆఫ్ చేసి మామూలుగా స్నానం చేసి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే గీజర్ ఆన్ చేసి ఉంది. ఎవరు ఆన్ చేశారో అనుకుంటుంది. మళ్ళీ సేమ్ చిన్న పాప సౌండ్ వేరే రూమ్ నుంచి వచ్చింది. బిందు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. బయట కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. ఓపెన్ చేద్దాం అనుకున్న డోర్ ఓపెన్ చేయకుండా ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేసుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళింది. తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే తన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కి ఎవరో ఉరి వేసుకున్నట్టుగా అనిపించింది. తను వెంటనే భయపడి గట్టిగా అరిచింది. ఇంతలో తన పక్కకి ఎవరు చిన్నపిల్ల వచ్చినట్టు అనిపించింది. తను మా అమ్మ అని తన ఫింగర్ ని పాయింట్ అవుట్ చేస్తూ చూపించింది. బిందు రెప్ప మూసి తెరిచేలోపు ఆ చిన్నపిల్ల మాయమైపోయింది. బిందు ఒక్కసారిగా భయంతో ఆ డోర్ క్లోజ్ చేసేసింది. వెంటనే ఆ డోర్ లోపల నుండి నాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తున్నాయి, కానీ బిందు అసలు డోర్ ఓపెన్ చేయట్లేదు. వెంటనే హాల్లోకి వెళ్లిపోయింది. తనకి ఏం అర్థం కావట్లేదు. బిందు హాల్లో కూర్చున్నప్పుడు ఆ చిన్న పాప హాల్ కి కొంచెం దూరంలో ఒక విచిత్రమైన బొమ్మను పట్టుకొని నవ్వుతూ బిందుని చూస్తూ ఉంటుంది. తను వేసుకున్న డ్రెస్ కి బ్లడ్ అంతా ఉంటుంది. ఆ చిన్న పాప నవ్వుతూ సడన్ గా కోపంగా చూస్తూ అరుస్తూ ఉంది. ఇంతలో ఆ చిన్న పాప వెనక నుండి వాళ్ళ అమ్మ నిల్చొని ఉంది. బిందును చూస్తూ చంపేస్తా నిన్ను అని గట్టిగా అరుస్తుంది. వెంటనే బిందుకు భయం వేసి ఇంటి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోయింది. వేరే ఫ్లోర్ కి వెళ్లి అక్కడ నిల్చొని ఉంది. ఇంతలో ఒక పెద్దాయన వచ్చి ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. జరిగిందంతా పెద్దాయనికి చెప్తే ముందు ఇక్కడ నుండి పద అని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి వాటర్ ఇచ్చారు. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను అని అన్నారు. ఎందుకంటే ఆ ఫ్లాట్ లో భయంకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ఆ ఇంటికి దిగారు. మొదట్లో అంతా బాగానే ఉండేది. తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. పాప పుట్టాక వాళ్ళకి అంతా అచ్చు రాలేదు. కానీ నెమ్మదిగా ఎలానో ఒకలా ఫ్యామిలీని నెట్టుకుంటూ వస్తున్నారు. పాపకి 5 years వచ్చాయి.
అదే టైంకి వాళ్ళ హస్బెండ్ బిజినెస్ లో అంతా లాస్ అయిపోయాడు. ఇతన్ని నమ్మి మనీ పెట్టిన పార్ట్నర్స్ ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేయమని అడిగారు. అవన్నీ ఒక్కసారిగా తీసుకోలేక వాళ్ళ హస్బెండ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి వైఫ్ తట్టుకోలేకపోయింది. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయింది. అదే టైంలో ఆ పార్ట్నర్స్ లో ఒకడు వచ్చి వాళ్ళ వైఫ్ ని అబ్యూస్ చేశాడు. మనీ కట్టకపోతే ఇలానే డైలీ ఇంటికి వస్తా అని బెదిరించాడు. అన్ని ఒక్కసారిగా తీసుకోలేకపోయింది. పాప పుట్టగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని పాప మీద కోపం ఎక్కువయ్యి కత్తి తీసుకుని కడుపులో పొడిచి చంపేసింది. పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ అదే రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయింది. అప్పటి నుండి ఆ ఫ్లాట్ లో ఎవరూ దిగలేదు. 2 years తర్వాత మీరే దిగారు అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఇదంతా విన్న బిందు వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఇల్లు ఖాళీ చేపించేసింది. ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని తెలియకుండా వాళ్ళు దిగిపోయారు. ఒకవేళ తెలిస్తే అసలు దిగేవారు కాదు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో జరిగిన కథ చెప్పిన పెద్ద ఆయన మరుసటి రోజు సాయంత్రం చనిపోయారు. ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇది ఆ రుషికొండ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.